టెక్ టాక్ విత్ అన్వర్‌కి స్వాగతం. ఎలాంటి సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండా కస్టమర్‌కి ఎలా కొటేషన్ జనరేట్ చేయాలో చూద్దాం. చాలా సందర్భాల్లో చిన్న చిన్న వ్యాపార సంస్థలు, వివిధ ప్రొఫెషన్‌లో పనిచేసేటువంటి వారు కస్టమర్‌కి కొటేషన్ అడగగానే వారి దగ్గర ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేనట్లయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎక్సెల్‌ని గాని, వర్డ్‌లో గాని ప్రిపేర్ చేయడానికి చూస్తూ ఉంటారు. కానీ ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వారికి ఈజీగా ఈ కొటేషన్ జనరేట్ చేయడం అనేది ఇబ్బందిగా ఎదురవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలా తేలిగ్గా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో ఆన్‌లైన్‌లో మనం జనరేట్ చేసి ఇవ్వడానికి ఒక సింపుల్ వెబ్‌సైట్ ఉంది. దాని గురించి మనం ఈరోజు చూద్దాం. మొదటగా మీరు గూగుల్ క్రోమ్ ఎనీ ఒక వెబ్‌సైట్ ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. నేను గూగుల్ క్రోమ్‌ని ఓపెన్ చేశాను. దీంట్లో ఆల్రెడీ ఆహ్, ఫ్రీ ఆన్‌లైన్ కోట్ జనరేటర్ అనేటువంటి ఒక వెబ్‌సైట్‌ని నేను ఓపెన్ చేశాను. మీరు చూస్తున్నటువంటి వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ గనుక చూసినట్లయితే ఇక్కడ లోగో మీ కంపెనీ లేదా మీ బ్రాండ్‌కి సంబంధించిన లోగో ఎంటర్ చేయొచ్చు. అప్‌లోడ్ అనేసి మీకు కావాల్సినటువంటి లోగో ఏదైతే ఉందో, ఆ లోగోని మీరిక్కడ అప్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆహ్, ఒక లోగోని నేనిక్కడ ఎంటర్ చేసి చూస్తున్నాను. చూడండి ఒక లోగో ఎంటర్ చేశాను. ఆ లోగో అనేది మీకిక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ బిజినెస్ నేమ్ ఇక్కడ తీసేసి ఇక్కడ ఏదైతే బిజినెస్ నేమ్ ఉందో దాన్ని తీసేసి మీరు ఎంటర్ చేసుకోవచ్చు. బిజినెస్ అడ్రెస్, టెలిఫోన్ నంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎవరికైతే కస్టమర్‌కి ఇస్తున్నారో ఆ కస్టమర్ యొక్క అడ్రెస్ ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొటేషన్ నంబర్ గనుక ఇస్తే కొటేషన్ నంబర్‌ని ఈజీగా డిలీట్ చేసి మీరు కావాల్సిన నంబరు, కావాల్సిన డేటు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఎంటర్ చేయొచ్చు. తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఐటెమ్ ఏరియా అంటాం మామూలుగా. ఇక్కడేంటంటే మీరేదైతే ప్రొడక్ట్ ఇస్తున్నారో, ఆ ప్రొడక్ట్‌కి సంబంధించినటువంటి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. మామూలుగా నేను కీబోర్డ్ అంటున్నాను. కీబోర్డ్ ఎన్ని ఒక 2 ప్రైస్ వచ్చేసి ఒక 400 అనుకుంటున్నాను. 800 ఆటోమేటిక్‌గా అదే కాలిక్యులేట్ చేసేసుకుంది. నేనొచ్చేసి ఒక మౌస్ ఇస్తున్నాను. మౌస్ ఒకటి దీనికి 250 రూపీస్ అంటున్నాను. చూడండి 250 రూపీస్ వచ్చేసింది. టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకేంటంటే ఇక్కడ టాక్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో పైన చూసినట్లయితే టాక్స్ అనేటువంటి ఒక అడిషనల్ ఫీచర్ గూడా మనకివ్వడం జరిగింది. టాక్స్ కోసం సింపుల్‌గా మీరు దీన్ని క్లిక్ చేసి యాడ్ టాక్స్‌లో మనం టాక్స్ నేమ్ అనేటువంటిది ఇద్దాం. మామూలుగా ఎస్‌జీ, అనుకున్నటువంటి టాక్స్ ఎస్‌టీ 9%, సీజీఎస్టీ ఇదెంత పర్సెంటేజ్ ఉంటుందో అది కూడా ఇవ్వండి. 2 ఇచ్చేసి ఓకే కొట్టండి. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి 2 టాక్స్ కాలమ్స్ యాడ్ చేసాం. చూడండి టాక్స్ ఇక్కడొచ్చేసింది. ఎస్‌జీఎస్టీ తర్వాత సీజీఎస్టీ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐటెమ్ కూడా ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా టాక్స్ కూడా కాలిక్యులేట్ అయిపోతుంది. టాక్స్‌తో పాటు మనకు ఎంత టోటల్ అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక నేమ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ యాదవ్. డిలీట్ చేసేసి హైదరాబాద్. సమ్ పోస్టల్ కోడ్ వచ్చి 500031 సంథింగ్ ఇచ్చాను. ఫోన్ నంబర్ కూడా ఇచ్చేయొచ్చు. ఇక్కడ వాళ్ళ బిజినెస్ నేమ్, మీ బిజినెస్ ఏమేంటి? ఐకాన్ కంప్యూటర్స్. వారసిగూడ, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ సారీ
మెయిల్ ఐడీ వచ్చి ఓకే. ఇంకా ఇలాంటి ఇక్కడ రెండే ఐటెమ్స్ ఉన్నాయి కదా! కావాలంటే మూడో ఐటెమ్‌ని గూడా మనం యాడ్ చేయొచ్చు. ఇలా ఎన్ని ఐటెమ్స్ అంటే అన్ని ఐటెమ్స్ యాడ్ చేయొచ్చు. కావాలంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంది గదా! ఈ డిలీట్ బటన్‌తో తీసేయను గూడా అవ్వచ్చు. సో, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన తర్వాత సింపుల్‌గా ప్రివ్యూ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. జస్ట్ ఇక్కడ పైన టాప్‌లో ప్రివ్యూ అని ఉంది గదా! క్లిక్ చేయండి. మనకు ప్రివ్యూ కనపడుతుంది కోడ్. చూడండి. లేదు ప్రింట్ అంటే ఇక్కడ కింద ప్రింట్ అని ఉంది కదా! ప్రింట్ అని క్లిక్ చేస్తే మనం ప్రింట్ డైరెక్ట్‌గా ప్రింట్ చేసుకోవచ్చు. లేదా పీడీఎఫ్‌లో కావాలంటే పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ థాట్. మనకు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోయింది కింద చూడండి. పీడీఎఫ్ డౌన్‌లోడ్ అయిపోయింది. తర్వాత సెండ్ ఇన్వాయిస్ డైరెక్ట్‌గా ఈమెయిల్ గూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీ నేము, మీ మెయిల్ ఐడీ మరియు క్లయింట్ ఎవరిది వాళ్ళ మెయిల్ ఏంటి అనేది ఇచ్చేసి సెండ్ కొడితే వాళ్ళకి ఎళ్ళిపోతుంది. సో, ఈ విధంగా సింపుల్‌గా మీకు కావాల్సినటువంటి కొటేషన్‌ని కస్టమర్‌కి ఇవ్వడానికి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండా ఈజీగా మీరు జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ కంట్రీ కాకుండా వేరే కంట్రీ కరెన్సీగా వాడాలనుకున్నా కూడా ఇలా వాడొచ్చు. ఇక్కడ యూఎస్ డాలర్స్ ఉంది. యూఏఈ, ఆస్ట్రేలియన్ డాలర్ ఇవన్నీ కూడా మనకు కరెన్సీస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో, ఈ వెబ్‌సైట్ ద్వారా మనం ఈజీగా కొటేషన్ జనరేట్ చేయొచ్చు అని మీరు గూడా ఫీల్ అయ్యి ఉంటారు. సో, మీరు ఫీల్ అవుతే గనక కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.